మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనమందు ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రతి మంగళవారం ఒక స్త్రీని గురించి ధ్యానం చేసుకోవడం మరి మనకి ఎన్నాళ్ళ నుండి ఒక అంశంగా వస్తున్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి స్త్రీ ఎవరండి? అబీగయీలు. ఏం పేరండి ఆమె పేరు? అబీగయీలు. ఎవరి అబీగయీలు? ఏంటి అబీగయీలు యొక్క జీవితము, ఏంటి అబీగయీలు యొక్క చరిత్ర మనం చూసుకున్నట్లయితే ఒక సగభాగము ఈ రోజు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అబీగయీలు ఎవరు అంటే నాబాలు అనబడినటువంటి ఒకనొక వ్యక్తి యొక్క భార్య. ఎవరు ఈ నాబాలు అని మనం చూసినట్లయితే 2వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది. కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతడికి 3,000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నాబాలు అనబడినటువంటి వ్యక్తి కర్మేలు అనబడినటువంటి ప్రాంతానికి చెందినటువంటి వాడు. అయితే అతడు బహుధనవంతుడిగా ఉన్నాడు, బహుభాగ్యవంతుడిగా ఉన్నాడు. అంటే సిరి సంపదలు అధికంగా కలిగిన వాడిగా ఉన్నాడు, పేరు ప్రఖ్యాతులు కూడా అధికంగా కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, అతనికి భార్య ఉందట. ఆ భార్య పేరు ఏం పేరండి? అబీగయీలు. ఈ స్త్రీ ఎటువంటిదట? ఈ స్త్రీ ఎటువంటిదంటే మొట్టమొదటిగా ఆమె గురించి రాయబడింది ఏంటంటే, ఫస్ట్ గా ఈమె పేరు రాయబడింది, రెండోదిగా ఈమె సుబుద్ధి కలిగిందట, మూడోదిగా ఏంటండి? రూపసి అయి ఉండింది అని ఈమె ఇంట్రడక్షన్ లో 3 విషయాలు ఈమె గురించి రాస్తారండి. మొట్టమొదటిగా ఏమని రాయబడి ఉందంటే ఆమె యొక్క పేరు. అబీగయీలు అనబడినటువంటి మాట, లేకపోతే అబీగయీలు అనబడినటువంటి పేరుకి అర్థం ఏంటి అంటే ఔన్నత్యము అని అర్థం. అంటే ఔన్నత్యము కలిగినటువంటి స్త్రీ అన్నమాట. అంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి జీవితం, తాను జాయ్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నటువంటి ఒకనొక స్త్రీగాను, ఔన్నత్యం అంటే డైరింగ్ గా తను నిలబడగలిగినటువంటి ఒక స్త్రీగాను ఈమె కనబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, అంటే దాని అర్థం ఏంటి అంటే అన్ని విషయాల్లో అందరి మీద ఆధారపడే రకంగా ఈమె కనబడడం లేదు. ఆమె ఏదైనా నిర్ణయించుకుంది, ఆమె ఏదైనా చేయాలి అనుకుందంటే ఆమె సొంతంగా నిర్ణయించుకోవడానికి, ఆమె సొంతంగా చేయడానికి, ఆమె ఏం చేయగలదో అది చేయడానికి ఇష్టపడతా ఉంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె వేరొక్కరి మీద ఆధారపడేటట్లుగాను, ఔన్నత్యము లేని దానిగాను ఆమె కనపడడం లేదు. హల్లెలూయా. ఔన్నత్యము ఈ రోజు దైవికమైన స్త్రీలకి, దేవుని పేరు పెట్టుకున్నటువంటి స్త్రీలకు, అంటే మా అన్యుల పేర్లేనండి అంటారేమో, అది కాదు. ఎవరైతే దేవుని మందిరానికి నడిపించబడుతున్నారో, ఎవరైతే దేవుని మందిరానికి వస్తున్నారో, దేవుని పిల్లలుగా జీవించాలని ఆశపడుతున్నారో, ఈ రోజు మనలో ఏముండాలట? ఈ యొక్క అబీగయీలు వలె ఔన్నత్యము కలిగినటువంటి జీవిత విధానం మనలో ఉండాలి. హల్లెలూయా. ఔన్నత్యము కలిగినటువంటి స్త్రీల వలె మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి చూద్దాం, చూడండి. సామెతల గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితే సామెతల గ్రంథము 31వ అధ్యాయము, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో అలా మనం చూసుకుంటూ వెళ్తే ఈమె ఇక్కడ ఒక స్త్రీ మనకు కనపడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, ఈమెలో ఉన్నటువంటి కొన్ని ఔన్నత్యకరమైనటువంటి విషయాలు ఇక్కడ మనకి కనపడతా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, 11వ వచనం నుండి ప్రియ దేవుని సంగమం మనం చూసినట్లయితే ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడట, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె దాని బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేయని గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రె బొచ్చును అవసరాలను వదుకును, తన చేతులారా వాటితో పనిచేయను. వర్తకత్తి వాడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తులకు భక్తము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఇలాగ మనం చదువుకుంటూ వెళ్ళిపోతే ప్రియ దేవుని సంగమా, ఆమె తన నడికట్టును బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను, తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యొక్క వాక్యం మనం చదువుకుంటున్నప్పుడు ఒక ఔన్నత్యము కలిగినటువంటి స్త్రీ, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి ఒక స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? తన ఇంటికి, తన యజమానునికి, తన పిల్లలకి, తన మీద ఆధారపడినటువంటి వారు ఎవరిని కూడా నిరుత్సాహపరచదట, ఎవరిని కూడా వెనుతిరిగి చూసేటట్లుగా చేసుకోదంట. ఏం చేస్తుందంటే వేకునే లెగొస్తుందంట, తన భర్త కోసం, తన పిల్లల కోసం కష్టపడుతుందంట, తన భర్తకు సహకారిగా ఉంటుందంట. అంటే ఏంటి? ఆమె అతడు చేస్తున్నటువంటి ఏదైతే పని ఉన్నదో, అతడు చేసే పనితోనే నేను కుటుంబాన్ని నడిపించుకోవాలని కాకుండా నేను కూడా ఎంతో కొంత
సంపాదించుకోవాలి, నా భర్తకు నేను ఆసరాగా ఉండాలి, నా పిల్లలకు నేను సహకారంగా ఉండాలన్న ఆలోచనతో ఏం చేస్తుందంటే తను చేయగలిగిన ప్రతి పని చేస్తుందంట. ఎప్పుడు వేకునే లెగుస్తుంది. చాలా రాత్రి అయితే గాని ఆమె పడుకోదు. ప్రియ దేవుని సంగమా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దైవజనాంగమా, ఈ రోజు యొక్క వాక్యము మీతోనూ నాతోనూ మాట్లాడుతుంది. దైవికమైన స్త్రీ వలె, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి స్త్రీల వలె, ఈ అబీగయీల వలె మనం ఉన్నామా లేమా ఒక్కసారి మనల్ని మనం ఏం చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటిగా ఈమె పేరులో ఉన్నది ఏంటంటే ఔన్నత్యము. నిలబడుతుంది, దృఢంగా నిలబడుతుంది, స్థిరంగా నిలబడుతుంది. ఎవరి కోసం? తన మీద ఆధారపడినటువంటి వారి కొరకు దృఢంగా నిలబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలా పెడితే అలా నడుస్తుందిలే, దేవుడు ఏది పెడితే జరుగుతుందిలే, నేను కష్టపడిపోయినంత మాత్రం వచ్చి పడిపోతాయా, నేను ఏదైనా అనుకున్నంత మాత్రం అయిపోతాయా, ఎప్పుడు జరిగే అప్పుడే జరుగుతాయిలే అన్న ఆలోచన నీలో ఉందేమో. కాదు కాదు, నువ్వు చేయాల్సింది ఏంటంటే వేకువనే లెగాలి. చాలా చీకటి ఉండగానే నువ్వు లెగాలి. ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నీ యొక్క భర్త కోసం ప్రార్థన చేయాలి, నీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి, నీకు సంబంధించిన సమస్తం కోసం నువ్వేం చేయాలి, చాలా వేకువనే లేచి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ రోజులో ఎలా అయిపోయింది అంటే అందరూ బలహీనంగానే ఉన్నాం. ఏదో ఒక బలహీనత అనే కారణం చేత ఎవరు వేకునే లేచి దేవుని దగ్గర ప్రార్థన చేయలేకపోతున్నాం. కానీ అదొక వంక కాదు, అదొక సాకు కాదు. ఎప్పుడైతే దేవుని దగ్గర మనము నిర్ణయించే సమయానికి మనం లేచి ఎప్పుడైతే దేవుని దగ్గర కనబడతామో, వేరే ఏ వాకింగ్లకో లేకపోతే వేరే ఏ వ్యర్థమైన వాటికో మనం ఏంటంటే సమయాన్ని గడపాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే వేకునే లేచి మోకరించి దేవుని దగ్గర మనం ప్రథమ సమయాన్ని దేవునికి ఆరోపిస్తామో, దేవుని దగ్గర మన స్థితిని పెట్టుకుంటామో ప్రియ దేవుని బిడ్డలారా, తద్వారా సమస్తము దేవుడు తానే మన ముందుండి ఏదో మనం ఉన్నామా అన్నట్లుగా ఒక డమ్మీ క్యాండిడేట్ లాగా దేవుడు మనల్ని నిలబెట్టి మన తరపున మన పక్షాన్ని జరిగించాల్సిన కార్యాలన్నీ ఆయనే జరిగిస్తాడు. హల్లెలూయా. ఆయనటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు, ఆయనంత శక్తి కలిగినటువంటి వాడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం చేయాల్సింది ఏంటంటే ఊరికి నిలబడాలి. ఎవరి కోసం? దేవుని కొరకు నిలబడాలి, మన కుటుంబం కొరకు నిలబడాలి. మన సమస్త భారమును బాధ్యతను ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ఎప్పుడైతే ఆ విధంగా అప్పగిస్తామో దేవుడు మనల్ని ముందుకి నడిపింపజేస్తాడు. అప్పుడు రేపన్న రోజు ఏమంటారో తెలుసా? ఆ స్త్రీ చాలా ధన్యురాలు అని పిల్లలు ఆమెను పోగొడతాడట. అందరికన్నా చాలా గొప్పది నా భార్య అని తన భర్త పొగుడతాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పొగడ్తలు ఈ రోజు మన కుటుంబాల్లో కనపడవు. అటువంటి పొగడ్తలు మన కుటుంబాల్లో వినపడ్డం లేదు. ఎందుకో చెప్పమంటారా? నువ్వు ఉన్నావు, ఆ పక్కనింటి వాళ్ళ అబ్బాయి చూడ, ఎదురింటి వాళ్ళ అమ్మాయి చూడ, వెనకింటి వాళ్ళ పిల్లలు చూడండి, చూసి బుద్ధి తెచ్చుకోండి. ఇలాగే జరుగుతాయి మన కుటుంబాల్లో. ఇవే జరుగుతున్నాయి గల కారణం ఏంటి అంటే ఒక్క స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి కార్యాలు జరుగుతాయి. మనం ఎలాగుండాలో తెలుసా? అందరికీ ఎగ్జాంపుల్ గా ఉండాలి. హల్లెలూయా. మనం ఎలా ఉండాలో తెలుసా? అందరికీ మాదిరికరంగా ఉండాలి. హల్లెలూయా. మన కుటుంబం, మన పిల్లలు ఉన్నారంటే అందరి పిల్లలు మన పిల్లల్ని చూసి నేర్చుకోవాలి. మన భర్త ఉన్నాడు అంటే అందరి భర్తలు మన భర్తలాగా ఉండాలి అని మనం ఆశపడాలి. ఆ రకంగా దైవికతలో మన భర్తలు ఉండాలని మనం ప్రార్థన చేయాలి. భార్యలుగా మీరున్నారంటే మీ భర్త మన్ననలు అలాగే లోకం యొక్క మన్ననలు మీరు పొందేటట్లుగా మీకు క్రియలు కనిపించాలి. ఎప్పుడన్నా అనుకోకుండా మీ భర్తలు ఎప్పుడన్నా నాకు ఎదురైనా, మీ పిల్లలు ఎప్పుడన్నా నాకు ఎదురైనా మీకోసం మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది అనుకోండి, ఏం చెప్పాలి? వారు మంచి సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. యవన బిడ్డలు, మీ తల్లిదండ్రులు నాకు ఎదురైనప్పుడు వారు మీకోసం ఏం చెప్పాలి? మంచి సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. అప్పుడే మనం దైవికతలు ఎదుగుతున్నట్టు, అప్పుడే మనం ఈ వాక్యానికి మన హృదయంలో చోటిచ్చినట్టు, అప్పుడే ఈ వాక్యం మనలో ఫలిస్తున్నట్లు దాని యొక్క అర్థము. భర్తకు తెలియని చాలా భార్య హృదయంలో దాచిపెట్టుకొని, భార్యకు తెలియని చాలా భర్త తన హృదయంలో దాచిపెట్టుకొని, ఎవరన్నా మూడో వ్యక్తి కనబడితే వాళ్ళ దగ్గర చెప్పేద్దామని రెడీగా ఉంటారు వీళ్ళు. అది కాదు. ఒక మిర్రర్ ఇమేజెస్ లాగా ఉండాలి. ఒక కుటుంబం అంటే మీ పిల్లలు మీతో ప్రతిదీ షేర్ చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, భార్య భర్తలు ఒకరితో ఒకరు ప్రతిదీ షేర్ చేసుకోవాలండి. అదే దైవికంగా మనం కట్టుకోవాల్సిన కుటుంబాలు. హల్లెలూయా. మనము ఇంట్లోతో కాకుండా అందరితో, ఊరందరితో చెప్పే ప్రయత్నం చేస్తాం. దానివల్ల మన కుటుంబమే నవ్వుల పాలవుతుంది తప్ప వేరే ఏది జరగదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎలాగుండాలంటే
దేవుడు ఏదైతే మార్గం కూడా మనం నడవమంటున్నాడో అట్టి దైవికంగా మనల్ని మనం పెంపొందింప చేసుకునే స్త్రీలుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వేకునే లేగండి. ఎంత రాత్రి మీరు పండుకున్నప్పటికీ వేకునే లేవండి ప్రియ దేవుని బిడ్డలారా. వేకునే లేగండి. మీ కుటుంబాలు మీరు కట్టుకోండి. మీ యొక్క సమస్తాన్ని మీరు కట్టుకోండి. ప్రభు కొరకు నిలవబడండి. ప్రభు కొరకు కొన్ని ఆత్మలను రక్షించడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ యొక్క అభినయం అనబడినటువంటి స్త్రీలో ఔన్నత్యం ఉంది. ఈ ఔన్నత్యాన్ని గురించి సామెతల గ్రంథంలో నుండి మరొక స్త్రీ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమెలో ఏముందట? కష్టపడే తత్వం ఉంది. ఎవరి కోసం కష్టపడుతుంది? తన కుటుంబం కోసం కష్టపడుతుంది. తన వారందరి కోసం కష్టపడుతుంది. తన పైన ఆధారపడినటువంటి వారందరి కోసం కష్టపడుతుంది. హల్లెలూయా. తన పని వాళ్ళ కోసం కూడా ఇవిడే కష్టపడుతుంది అంటండి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమేం పని అప్పచెప్పాలో వాళ్ళు రిస్క్ లేకుండా, వాళ్ళు వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా, తల్లకిందులు అయిపోకుండా, తడబడిపోకుండా వాళ్ళ కొరకు ముందే పని సిద్ధపరిచి ఉంచుతుందట. వారు వచ్చిన వెంటనే ఆ పని చేసుకుంటూ వాళ్ళు ఏం చేయాలి? వెళ్ళిపోవాలి ప్రియ దేవుని సంగమా. అలాగే తను చేయవలసిన పనులు, తన పనివారు చేయవలసిన పనులు, తన భర్త చేయాల్సిన పనులు, తన పిల్లలు చేయాల్సిన పనులు సమస్తాన్ని అక్కడ డివైడెడ్ గా చేసి పెట్టుకొని ప్రియ దేవుని బిడ్డలారా ఆమె యొక్క గనురాలుగా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన పిల్లలు కష్టపడిపోతారేమో, మన భర్తలు కష్టపడిపోతారేమో, లేకపోతే భర్తలు మా భార్యలు కష్టపడిపోతారేమో, తల్లిదండ్రులు మా పిల్లలు కష్టపడిపోతారేమో, ఇలాగ ఆలోచించుకొని ఏమైపోతుందంటే మన పిల్లలు కానీ, మన భర్త కానీ, మన భార్య కానీ ఎందుకు పనికి రాకుండా పోతారు. హల్లెలూయా. ఎవరు చేయవలసిన పని వారే చేయాలి. ఎవరికి నిర్ణయించిన పని వారే చేయాలి. హల్లెలూయా. నీ కుటుంబం కొరకు నీ భర్త కష్టపడాలి. నీ భర్త నీ పిల్లల కోసం నువ్వు కష్టపడాలి. పిల్లలు తల్లిదండ్రులు మీ కొరకు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీరు నిలబెట్టాలి. మీరు ఇంకా కష్టపడే వయసు కాదు కాబట్టి మీరు చేయగలిగినటువంటి పనులు మీరు చేయాల్సిన వయసులో చేయాలి. హల్లెలూయా. నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఎవరి వయసు తగ్గ పనులు వాళ్ళు చేయరంట. వాక్యంలో నుండి మనం మాట్లాడుకున్నాం. పెద్దవాళ్ళు చేయాల్సిన పనులు చిన్నపిల్లలు చేయాల్సిన పనులు పెద్దవాళ్ళు చేస్తున్నారు. ఎవరికి వయసుకు తగ్గ పనులు వారిలో ఎక్కడ కనపడడం లేదు ఈ లోకంలో. కానీ దైవికంగా మనం అలా ఉండకూడదు. దేవుడు నిన్ను ఏ పిలుపుతో పిలుస్తున్నాడో నువ్వు ఆ పిలుపుతో నిలబడడానికి ఇష్టపడాలి. పాలు తాగే పశుమానిగా ఎప్పుడు ఉండద్దు. దేవుల్లో నెమ్మదిగా ఎదిగే ప్రయత్నం చేయాలి. అలాగే మన వయసుకు తగ్గ క్రియలు చేయాలి, మన పరిస్థితులకు తగ్గ క్రియలు చేయాలి, మన నడవడికి తగ్గగా మనం వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంట్లో పోషణ కష్టంగా ఉందనుకోండి, మన ఇంట్లో పోషణ కొంచెం భారభరితంగా ఉందనుకోండి, పిల్లలు మీరు కోరిందల్లా తల్లిదండ్రులు తెస్తారు కాదని నేను అనను, కానీ వారిని మీరు కోరేవారుగా ఉండకూడదు. హల్లెలూయా. వారి పరిస్థితులను అర్థం చేసుకునేలాగా మీరు ఉండాలి. అని తల్లిదండ్రులు పిల్లలు ప్రతి విషయంలో అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు కదా అని వారికి చేయాల్సింది చేయకుండా మీరు మానకూడదు. కష్టపడైనా, ఒకంత శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా వారి కొరకు మీరు చేయదగింది చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. రేపన్న రోజు పిల్లలు ఏం చెప్పాలంటే, మా తల్లిదండ్రులే మాకు మాదిరి. వాళ్ళు కష్టపడి తినక ఏం చేస్తారో మాకు తెలియదు, రోజు మేము ఈ స్థితిలో ఉన్నాము అంటే మా తల్లిదండ్రులే అని పిల్లలు చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజు మేము ఈ గౌరవప్రదమైన స్థితిలో ఉండి గౌరవ మర్యాదలు పొందుకుంటున్నామంటే మా పిల్లల్ని బట్టే అని పిల్లలు అయినటువంటి మనం ఉండాలి. హల్లెలూయా. ఎవరు చేసే పనులు వారు నిమగ్నులు అయ్యి, ఎవరు చేసే పని వారు బాధ్యతలు చేస్తే ప్రతి కుటుంబము దేవుడు కట్టిన కుటుంబమే ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉంటుంది. హల్లెలూయా. అలాగే ఉండాలి అంటే ప్రతి భర్త సన్నిధిలో ఉండాలి, ప్రతి భార్య సన్నిధిలో ఉండాలి, ప్రతి పిల్లవాడు మందిరంలో ఉండాలి. ఎందుకో చెప్పనా, ఎవరికి చెప్పే మాటలు వారికి ఇక్కడ దేవుడు మాట్లాడతాడు కాబట్టి, ఎవరి హృదయాలతో ఎలాగ మాట్లాడాలని తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరిని సరిచేయడానికి, ప్రతి ఒక్కరిని కట్టడానికి ప్రభు యొక్క సమయాన్ని మనకిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఔన్నత్యంతో నింపబడినటువంటి స్త్రీ ఎవరండి? అబీగయలు. రెండోదిగా ఈమె గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ స్త్రీ ఎటువంటిదటండి? ఈ రోజు వాక్యం వింటున్నటువంటి మనలో ఏముండాలి? మొట్టమొదటిగా ఔన్నత్యం ఉండాలి. ఏంటి? అవును, ధైర్యంగా ఉండాలి. ఏదైనా నేను చేయగలను, నా కుటుంబం కోసం నేను ఏదైనా సాధించగలను. ఈ రోజు నా మందిరం ఉందంటే నా మందిరం కొరకు నేను నిలబడాలి, నా సంఘస్థుల కొరకు నేను నిలబడాలి, నా సేవకుల కొరకు నేను నిలబడాలి. ఇది నా కుటుంబము అన్నట్లుగా ఇక్కడ మనం ప్రయాసపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరిచర్య ఒక పాస్టర్ గారికి, ఒక పాస్టర్ గారికి, వారి పిల్లలకు వచ్చింది ఎంత మాత్రం కాదు. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న పరిచర్య.
పరిచయంలో ఎవరినైతే దేవుడు ముందుకు పిలుస్తున్నాడో వారు ముందుకు వచ్చి నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పరిచయంలో మరి నాకు తెలిసినంత వరకు, దేవుడు మాట్లాడినంత వరకు పిలుపు పొందుకున్న వారు వచ్చి నిలబడాలి. ప్రతి యవన బిడ్డలకి ఇక్కడ పిలుపు ఉంది కాబట్టి యవన బిడ్డలు ముందుకు వచ్చి ఎందుకు ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడంటే, మిమ్మల్ని నిలబెట్టి మీ ద్వారా దేవుడు ఘనత పొందుకోవాలని ఆశపడుతున్నాడు. మిమ్మల్ని నిలబెట్టి మీ ద్వారా మహిమ పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మీరు ఇక్కడికి వచ్చి ఏదో కష్టపడమన్నది నా ఉద్దేశం కాదు, కానీ ప్రభు కొరకు నిలబడండి. మార్తా ఊరికే నిలబడి చూడు, ఏం చూస్తావు? నా మహిమను నువ్వు చూస్తావు. హల్లెలూయా. దేవుని శక్తి గల కార్యాలేంటో చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి మనం వెనతిరిగి చూసుకోండి, ప్రభు చేసిన కార్యాలు అవి ఎంత గొప్పగా ఉంటాయంటే ఏ రకంగా చెప్దామని చెప్పలేనంత ఉన్నతంగా ఆయన కార్యాలు ఉంటాయి. హల్లెలూయా. ఇంకొకటి చెప్పనా, ప్రభు అందరినీ పిలుస్తాడు. ఆయనలో ఏ పక్షపాతం లేదు. నువ్వు ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, నువ్వు ఎంతవరకు ఆసక్తిని కనపరుస్తున్నావు అన్నది దేవుడు చూస్తాడు. నీ ఆసక్తిని చూసి నీకు దేవుడు పిలిపిస్తాడు. నువ్వు నిర్లక్ష్యంగానో అలక్ష్యంగానో వెనకడికి వేసే దానిలాగా ఉంటే ఆయన పిలిచిన పిలుపుకు నువ్వు పనికిరావు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వేం చేసుకోవాలి? సద్వినియోగపరుచుకోవాలి. ఇక రెండోదిగా ఈ స్త్రీ ఎటువంటిదట? సుబుద్ధి కలిగినటువంటిది. సుబుద్ధి అంటే అర్థం ఏంటి అంటే మంచి బుద్ధి. ఈ మంచి బుద్ధి మనలో చేసే కార్యం ఏంటో చెప్పమంటారా? ఒక్కసారి సామెతల గ్రంథంలోనికి మనం మరలా వెళ్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము తీసారమ్మా. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం. ఒకరి సుబుద్ధి వారికి దీర్ఘ శాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరి సుబుద్ధి ఏం చేస్తుందంటే తెలుసా? వానిలో దీర్ఘశాంతం కలిగిస్తుందంట. అంటే ఎప్పటికీ వారిలో కోపం రాదు. దేనిని బట్టి? మంచి బుద్ధి ఉన్న వాళ్ళు ఎప్పటికీ కోపము రాదు. నిన్నేనా ఆదివారం రోజున వాక్యం చెప్పారు పాస్టర్ గారు. ఏమని? కోపపడండి, కోపపడచ్చు, కోపం ఎందుకైనా మంచిది అనైనా చెప్పారు. కోపము పడకూడదు, కోపము పడవద్దు. కోపము నీలో ఉండడం వల్ల నీకు నష్టమే కానీ లాభం ఎంత మాత్రమూ లేదు. కోపించడం వలన నీ ఆయుష్ను తగ్గించుకుంటా అని చెప్పారండి. కోపపడడం వల్ల ఏమైపోద్దంట? త్వరగా చచ్చిపోతారంట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా మన వెనకాల మన భార్య పిల్లలు, మన భర్త పిల్లలు రకరకాలుగా ఉన్నారు కాబట్టి కోపం అనేది ఏదైనా ఉంటే ఇప్పుడే తీసేసుకోండి. ఎందుకంటే నెమ్మదిగా చెప్తే వింటాం, లేకపోతే వినం. కొంచెం భయపడేటట్టు చెప్తే వినడానికి ప్రయత్నిస్తాం. హల్లెలూయా. కాబట్టి మనలో ఏముండకూడదు? కోపం ఉండకూడదు. నీవు ఆయుష్మంతుడు, దీర్ఘాయుష్మంతుడు నువ్వు అవ్వాలి అంటే నీలో ఏముండకూడదట? కోపం ఉండకూడదు. దీర్ఘ శాంతం కలిగిన వ్యక్తిగా ఉండాలి. అంటే నీలో ఎప్పుడే ఉండాలి? శాంతమే ఉండాలి, కానీ నీలో ఎప్పటికీ ఏం రాకూడదు? కోపం రాకూడదు. కొన్నిసార్లు సాతాను రకరకాలుగా మన పైన ప్రయోగం చేస్తాడు. అలాగే దేవుడు కూడా కొన్నిసార్లు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వేమవ్వాలి? నిలబడాలి. హల్లెలూయా. ఆ పరీక్షలో నువ్వు ఎప్పుడైతే నిలబడతావో దేవుని అద్భుతమైన కార్యాలు చూస్తావు. హల్లెలూయా. ఆ పరీక్ష నీలో మేలైన కార్యాలు జరిగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరి బుద్ధి మనకి దీర్ఘశాంతం ఇస్తుంది, తప్పులు క్షమించుటట్టి వానికి ఏమిస్తుందంట? ఘనతను ఇస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా ఒక వ్యక్తి మన ఎలా తప్పు చేస్తాడు అనుకోండి, క్షమించేశానన్న అని చెప్పడం చాలా పెద్ద మాట, చాలా పెద్ద మాట. అందరి నోటెమ్మట రాదు అది. తప్పు అయిపోయింది అని ఎవరైనా మన దగ్గరకు వచ్చి అడిగితే ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తాం, కానీ అదెంతలే నాన్న, చిన్నదే కదా అని ఎవ్వరు మనం కదా. వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, నీలో సుబుద్ధి ఉంది అంటే నువ్వు ఎవరినైనా క్షమిస్తావు. క్షమించడం అనేది చాలా గొప్ప మనసు. నీకు దేవుడు ఏం చేస్తాడంటే తెలుసా? అట్టి వానికి తప్పులు క్షమించినట్టు వానికి ఏమిస్తుందంట? ఘనతనిస్తుంది. అంటే మంచి పేరు తీసుకొస్తుంది, పేరు ప్రఖ్యాతులతో నిన్ను నిలబెడుతుంది. ఏంటి? నువ్వు ఎదుటి వాని యొక్క తప్పులు క్షమించినప్పుడు, ఎదుటి వాని యొక్క తప్పులు నువ్వు క్షమిస్తున్నప్పుడు. ప్రియ దేవుని సంగమా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, క్షమించడం వలన కూడా మనం అనేకులు దేవుళ్ళకి నడిపించవచ్చు. క్షమించడం వలన కూడా మన కుటుంబాన్ని మనం దైవికంగా కట్టుకోవచ్చు. క్షమించడం వలన, కోప పడకుండా ఉండడం వలన
మనం ప్రభువులో స్థిరంగా నిలబడి అనేకులకు మాదిరికరంగా ఉండొచ్చు. హల్లెలూయా. ఈ రోజు ఈ వాక్యం ద్వారా నేను మీతో చెప్పాలనుకుంటున్న ఒకే ఒక మాట ఏంటంటే, బి అన్ ఎగ్జాంపుల్. ఒక మాదిరికరంగా మీరు ఉండండి. మీరు చదువుకునే దగ్గర, మీరు ఉద్యోగాలు చేస్తున్న దగ్గర, మీరు వ్యాపారాలు చేస్తున్నటువంటి దగ్గర, మీ కుటుంబంలోను, మీ చుట్టుపక్కల వారి మధ్య, మీకు సంబంధించినటువంటి సంస్థల్లో మీరు ఎలాగుండాలి? ఒక మాదిరికరంగా ఉండాలి. మందిరానికి వెళ్ళే వాళ్ళు ఇలా ఉంటారా? దేవుని నమ్ముకున్న వారు ఈ విధంగా ఉంటారా? దేవుడు కలిగినటువంటి స్త్రీలు ఈ విధంగా ఉంటారా? అనబడినటువంటి ఒక మాదిరికరమైనటువంటి జీవితం మనలో ఉండాలి. హల్లెలూయా. అందరి స్త్రీలు తమ భర్తలు తినేస్తున్నట్టే మనం కూడా తినడానికి వీలు లేదు. లోకం నడిచే దారిమట మనం నడవడానికి వీలు లేదు. ఒక ఇంత తగ్గించుకున్న వారి వల్లే ఉండాలి, ఒక ఇంత క్షమించే వారి వల్లే ఉండాలి, ఒక ఇంత దీర్ఘశాంతము కనపరిచే వారి వల్లే మనం ఉండాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు క్రీస్తుని కలిగి జీవిస్తున్నావు కాబట్టి. నువ్వు లోకంలో ఉంటే నువ్వు ఎట్టిపోయినా అనవసరం. నువ్వు దేవుల్లో ఉన్నావు కాబట్టి దేవుని బిడ్డగా జీవించాలి. ఎలాగ జీవించాలని చెప్పవలసినటువంటి బాధ్యత నా పైన ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరి సుబుద్ధానికి ఏమిస్తుందట? వానికి ఏమిస్తుంది? దీర్ఘశాంతం ఇస్తుంది. అంటే ఎప్పటికీ శాంతంగా ఉండే స్వభావాన్ని ఇస్తుంది. తప్పులు క్షమించినట్టు వానికి ఘనత కలిగిస్తుంది. అట్టి వానికి ఘనతను ఎప్పుడైతే కలుగుతుందో దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. ఒక సుబుద్ధి కలిగిన వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. అదే ఒక సుబుద్ధి గల భార్య అయితే 14వ వచనం, సామెతలు 19:14. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సుబుద్ధి గల భార్య ఎవరిచ్చే దానం అంటే దేవుడిచ్చే దానం. అంటే నీలో నాలో సుబుద్ధి, మంచి బుద్ధి లేనప్పుడు, చెడ్డ బుద్ధి మనలో ఉన్నప్పుడు మనము దేవుని యొక్క దానము అవ్వం. మన భర్తలకి, మన భార్యలకి, మన పిల్లలకి, మన తల్లిదండ్రులకి. ఒక్క మాట దైవికంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. భార్య భర్తల బంధము దేవుడు ఏర్పాటు చేసింది. ఎవరికి ఒక భర్తకి ఎటువంటి భార్యనివ్వాలో దేవుడికి తెలుసు, ఒక భార్యకి ఎటువంటి భర్తనివ్వాలో దేవుడికి. నేనేంటి, నా రేంజ్ ఏంటి, నాకు ఇటువంటి భర్త ఏంటి అని అనుకోవడానికి లేదు. నేనేంటి, నా రేంజ్ ఏంటి, నాకు ఇటువంటి భార్య ఉందేంటి అని అనుకోకూడదు. ఎందుకో చెప్పమంటారా? నీకు ఏది అవసరమో, ఎవరు నీకు కరెక్టో దేవుడు ఎప్పుడో నిర్ణయించేశాడు. ఇది నేను నిన్న ఆన్లైన్ ప్రేయర్లో చెప్పాల్సిన మాటలు. ఎందుకో ఆ విధంగా దాటిపోయాము. ఈ రోజు దేవుడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. ఇది నాకు కరెక్ట్ కాదేమో, ఈ బంధం నాలో కరెక్ట్ అయింది కాదేమో అని నువ్వు అనుకోవడానికి లేదు. అది దేవుడు ఎప్పుడో నీ పట్ల ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ఆదాము అవ్వలు మనం చూసుకున్నప్పుడు, ఆదాము ప్రక్కటెముకల నుండి దేవుడు ఒక ఎముకని తీసి దానికి ఆ యొక్క మాంసాన్ని ఇది చేసి, ప్రియ దేవుని సంగమా, హవ్వమ్మగా దానిని తయారు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది ఏంటంటే, మీకు సరి అయిన సహకారాన్ని, మీకు సాటి అయిన సహకారాన్ని ఇచ్చేది ఎవరంటే దేవుడు. వీళ్ళేంటి, నా కర్మ కాకపోతే అని ఎవ్వరూ ఎప్పుడు అనుకోవద్దు. నేను వేళ్లతో ఏగే బదులు దేవుడు నాకు ఎందుకు వచ్చిందిరా బాబు, ఇది నాకు ఎందుకు ఇచ్చాడని అనుకోవద్దు. నీకు అది తగింది కాబట్టి దేవుడు నీకు అది ఇచ్చాడు. హల్లెలూయా. నీ భర్త తాగుడు పోతాడైనా సరే, నీ భర్త రూపాయి ఇంటికి తానివాడైనా సరే, నీ భర్త ఎటువంటి వాడైనా సరే, నీకు అతడు కరెక్ట్ అని దేవుడు నమ్మాడు కాబట్టి అతను నీకు భర్తగాను, ఆమె నీకు భార్యగాను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ భార్య తిరుగుబోతు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, చెప్పిన మాట వినలేని స్త్రీ కావచ్చు, ఎన్ని రకాలైన అవలక్షణాలు ఆమెలో ఉన్నప్పటికీ ఆమె నీకు కరెక్ట్ అని దేవుడు నిర్ణయించి నీ భార్యను దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, మనము ఎలాగుండాలంటే దైవికత కలిగినటువంటి, సుబుద్ధి, మంచి బుద్ధి కలిగినటువంటి వారి వల్ల మనం ఉండాలి. హల్లెలూయా. ఈ వాక్యం నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రియ భార్యలారా భర్తని ప్రేమించండి. మీ భర్తలారా మీరు మీ భార్యను ప్రేమించండి. ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఒకరితో ఒకరు సహకారులుగా ఉండండి. ఒకరి కష్ట సుఖాలను ఒకరు పంచుకోండి. తద్వారా దేవుని దగ్గర ఏదైనా కష్ట నష్టాలు వస్తే దేవుని దగ్గర కలిసి మొరపెట్టండి. కుటుంబాలను ప్రభువులో కట్టుకోండి. బిడ్డల్ని ప్రభువులో పెంచండి. నీ దారి నీదే, నీ భర్త దారి నీ భర్తదే, నీ దారి నీదే, నీ భార్య దారి నీ భార్యదే అయితే పిల్లల దారి ఎటు? మీ ఇద్దరిలోనే ఐక్యత లేకపోతే పిల్లల దారి ఎటు? పిల్లలు ఎటు ప్రయాణిస్తారు? జాగ్రత్త. తిన్నని అనబడిన మార్గంలో నడవండి.
ఒకే మార్గంలో నడవడానికి ఇష్టపడండి. తద్వారా పిల్లలకు దాని ద్వారా మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనశ్శాంతి, నెమ్మది, పిల్లల భవిష్యత్తు కట్టబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సుబుద్ధి కలిగినటువంటి వారు దీర్ఘశాంతం కలిగి ఉంటారట. తప్పులు క్షమించిన వారికి ఘనతను తీసుకొస్తుంది. అదే సుబుద్ధి కలిగినటువంటి భార్య యెహోవా యొక్క దానము. నువ్వు సుబుద్ధి కలిగిన తల్లిగా ఉంటే నీ పిల్లలకు దేవుడు ఇచ్చిన దానము. నువ్వు సుబుద్ధి కలిగిన భార్యగా ఉంటే నీ భర్తకు దేవుడు నేను ఇచ్చిన దానము. మీరు సుబుద్ధి కలిగిన పిల్లల్లాగా ఉంటే దేవుడు మీ తల్లిదండ్రులకి మీరు ఇచ్చినటువంటి దానం అది. సుబుద్ధి అన్నదాన్ని అలవర్చుకోవాలి. చెడ్డ బుద్ధి అన్నది మనలో ఉండకూడదు. అసూయ, ద్వేషాలు, ఈర్ష్యలు, కక్షలు, కార్పణ్యాలు ఇటువంటివి ఏమి మన హృదయాల్లో ఉండకూడదు. మంచి బుద్ధి ఉండాలి, దైవికమైన బుద్ధి ఉండాలి, దేవుడు అనుగ్రహించే లక్షణాలు మన హృదయాల్లో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ మరలా తదుపరి వాక్యం ఏంటండి? అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ ఎటువంటిదట? సుబుద్ధి కలిగినదే. అయిపోయిన తర్వాత రూపసి ఆమె ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. రూపాన్ని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. రూపసి అంటే ఏంటి? అందమైన రూపం కలిగిందంటండి. ఈ నాబాలు ఎటువంటి వాడు? మొరటువాడు. మొరటువాడైనటువంటి నాబాలుకి మంచి బుద్ధి ఉన్నది. అలాగే ఇంకేంటి? మంచి అందము కలిగినది భార్యగా దేవుడు ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు ఎలా ఇస్తాడంటే, ఇద్దరూ కలిస్తేనే కుటుంబంగా కట్టబడేటట్లే దేవుడు ఇస్తాడు. కుటుంబంలో ఇద్దరూ ఒకలాగే ఉంటే కార్యం జరగదు. నీ భర్తలో ఏమైనా లోపాలు కనిపిస్తున్నాయా? వాటిని క్షమించి ఒక భార్యగా నువ్వు స్వీకరించు. తద్వారా నీ ద్వారా శక్తిగల కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ఒక భర్తగా నీ భార్యలో ఏమైనా లోపాలు కనిపిస్తున్నాయా? ఆ లోపాలను క్షమించగలిగి నీలో ఆ లోపాలు లేకుండా నువ్వు చూసుకోగలిగితే మీరిద్దరూ కలిసి ఒక శక్తిని క్రియేట్ చేయగలుగుతారు. అది పిల్లలకి ఆశీర్వాదకరం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నది ఒక లేనిది కలిస్తేనే ఏమవుతుంది? అక్కడ ఒక శక్తి క్రియేట్ అవుతుంది, ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. అక్కడ రెండు ఒకలాంటివి ఏర్పడినప్పుడు అక్కడ ఎటువంటి కార్యమో జరగదు. మీరు అర్థం చేసుకుంటున్నారని నేను ఆశపడుతున్నాను. నేను వాక్యం సిద్ధపాటు అయితే నాది ఇది కాదు, కానీ దేవుడు ఎందుకని ఈ మాటల ద్వారా మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, రూపసి ఉందట. ఎవరు? అబీగయలు. రూపసి ఉందని దేవుడు ప్రత్యేకించి మెన్షన్ చేశారు. అదే దేవుడు దేవుని యొక్క వాక్యంలో నుండి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. హల్లెలూయా. అందం మోసకరం అన్నాడు సొలొమోను గ్రంథకర్త, సౌందర్యం వ్యర్థం అన్నాడు. కానీ అక్కడ అబీగయలు గురించి ఏం మాట్లాడుతున్నారు? రూపసి, ఆమెలో ఏముంది? మంచి రూపం ఉంది, మంచి అందం కలిగినటువంటి స్త్రీ ఆమె. ఇన్ని రకాలుగా ఆమె జీవితంలో ఉన్నప్పటికీ ప్రియ దేవుని సంగమా, ఆమె దైవికతను గాని, దేవుడు నడిపిస్తున్నటువంటి మార్గాన్ని గాని ఆమె ఎక్కడ తొట్టిల్లిపోయినట్లుగా వాక్యం మనతో మాట్లాడడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె దేవుని కొరకు నిలబడింది, దేవుళ్ళో నిలబడింది. ఎందుకు ఆమె కోసం ఎంత ప్రత్యేకించి రాబడి అంటే కేవలము ఆమె పేరు, ఆమె రూపసి, ఇంకోటి ఏంటి? ఆమె సుబుద్ధిని గురించే మనం మాట్లాడుకున్నాం. ఇది ఒక పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకు ఆమె పేరు అబీగయలు అని దేవుడు పెట్టాడు? ఎందుకని ఆమె సుబుద్ధి గలదిగా ఉంది? ఎందుకని ఆమె రూపసి అని దేవుడు ఎందుకు పిలిచాడు? ఈ 3 విషయాలు వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. ఈ వారం ఏంటంటే ఆ 3 విషయాలు తెలుసుకుందాం. అటువంటి రూపము, అటువంటి సుబుద్ధి, అటువంటి ఔన్నత్యము మనలో ఉండినట్లుగా పరిశుద్ధాత్మ మనల్ని ఆ విధంగా సిద్ధపరిచినట్లుగా మనం ప్రార్థన నడిపింప చేసుకున్నాం. ప్రభు తన కొద్ది మాటలో దీవించునుగా.